जय श्री राम। जय बजरंग बलवीर हनुमान की जय। स्वामी है ना। ये फैंस को सन्नी कटेरा बंद करो ना। नरेश आवाज ज्यादा है, हवा भी ज्यादा है, शांति चाहिए। रमेश रुपए की పిల్లలు పెద్దలు దాని ఆవాజ్ బంద్ చేయండి. చక్కగా పెద్దలు పిల్లలు అందరూ రెండు చేతులు పైకెత్తండి. అద్భుతంగా కనపడాలి. అందరి గొంతులు చక్కగా వినపడాలి. హరే కృష్ణ కృష్ణ హరే. నేనేం చెప్పినా చెప్పాలి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ్. అబ్బాయి 10 రాష్ట్రాల్లో మన మైనారిటీ తెలుసా మీకు? 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ. ఇదే హైదరాబాద్ లో పాత బస్తీలో మన దేవాలయాలు పెంట కుప్పల్లా ఉంటాయి. వాటికి ఏం గౌరవం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం హిందువులం 4 పనులు చేయాలి. పిల్లలు వాయుమూడి. ఇదే హైదరాబాద్ లో పాత బస్తీలో మన దేవాలయాలు చాలా దుర్బలమైన స్థితిలో ఉంటాయి. మీరు ఎక్కడైనా ప్రపంచంలో పాడుబడిన మసీదు చూసారా? ఎక్కడన్నా పాడుబడిన చర్చి చూస్తారా? మరి హిందువులు మెజారిటీగా ఉంటే ఎన్ని దేవాలయాలు శిథిలం అయిపోయి ఉన్నాయి, పాడుబడిపోయి ఉన్నాయి. పాయింట్ 1. రెండోది, ఆవు మనకి తల్లి కదా, గోమాత అంటాం కదా. రోజు హిందువులు మెజారిటీగా ఉండే ఈ దేశంలో వేల లక్షల ఆవులు కొయ్యబడుతూ ఉంటాయి, చంపబడుతూ ఉంటాయి, తినబడుతూ ఉంటాయి. అవన్నీ మనకు వినబడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. మనం మెజారిటీగా ఉన్నట్టా లేనట్ట? కాబట్టి మనం మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా మన దగ్గర బలం లేకపోతే ఉపకారం లేదు. మా చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారే, ఈ పిల్లల ఏజ్ ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక లెసన్, ఒక తండ్రి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంచం మీద ఉన్నాడు. పిల్లలు 4 కొడుకుల్ని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు, స్టిక్ విరవమన్నాడు. విరిగిపోయి ఒక్కొక్కటి విరిస్తే విరిగిపోయి. ఇప్పుడు 10 కట్టెలు కలిపి విరవమన్నాడు. విరుగుతాయా? ఎందుకు కదా. అందుకని హిందువులు విడివిడిగా ఉన్నారు. ఒకడు మాది పలానా క్యాస్ట్ అంటాడు, మాది పలానా లాంగ్వేజ్ అంటాడు, మాది పలానా ఏరియా అంటాడు, మాది పలానా పార్టీ అంటాడు, మేము రిచ్ అంటాడు. కానీ నేను హిందువుని అని చెప్పుకునేవాడు మాత్రమే మనకి ఈ దేశంలో ఉండాలి. అలా మనం ఉండగలిగితేనే హిందువులు ఉంటారు. లేకపోతే మనం ఫేస్బుక్లో వాట్సాప్లో కబుర్లు చెప్పుకుంటే హిందూ రాష్ట్రం రాదు. దిగి పని చేయాలి. అలా దిగి పని చేశారు కాబట్టే భజన్ దళ్ళు, విశుద్ధ పరిషత్తు, సంఘ్, ఇదిగో ఇది రిజల్ట్. ఇలా కష్టపడిన మన కార్యకర్తలకి మన సంఘ గీతులు ఒకటి అందులో చెప్తారు. ధర్మరక్తిని కాని
కార్యశక్తిని దేశభక్తిగా మలచండోయ్, కర్మ వీరులై నిలవండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. ఒకసారి పాడదామా కొంచెం? ప్రశస్త హైందవ ప్రజానీకమును, ప్రశస్త హైందవ ప్రజానీకమును, ప్రేమ సూత్రమున కలపండోయ్, ప్రశస్త హైందవ ప్రజానీకమును, ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. పరధర్మమ్ములు పరతంత్రమ్ములు, పరధర్మమ్ములు పరతంత్రమ్ములు, స్వతంత్ర భారత ధరిత్రి తగవని, తరతరాల మన చరిత్ర చాటిన, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండో, పరకుతంత్రముల కూల్చండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. ప్రశస్త హైందవ ప్రజానీకమును, ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే, ఆ తరం ఈ తరం, ఆ తరం ఈ తరం, వందే వందే, జై శ్రీరామ్. మరి మన దేశం పైన కుట్రలు కుతంత్రాలు 1000 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మనలో రావాల్సినంత చలనం రాలేదు. ఇంకా మనలో చాలా కులం కుక్కలు ఉన్నాయి, పార్టీ కుక్కలు ఉన్నాయి. ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు కాదు, మనకు కావాల్సింది ధర్మం కోసం పనిచేసే కుక్కలు లాంటి వాళ్ళు కావాలి. వాచ్ డాగ్స్ ఫర్ కంట్రీస్, నాట్ పార్టీ డాగ్స్, నాట్ క్యాస్ట్ డాగ్స్. మనకి ధర్మం కోసం ఎలా ఉండాలి. ఇంకో సంఘకి మేము ప్రచారంగా ఉన్నప్పుడు సైకిల్ మీద గ్రామ గ్రామానికి వెళ్తూ అది నేర్పిస్తూ అలా పాడుకుంటూ వెళ్ళేవాడిని. నేను చెప్పేది 33 years 34 years క్రితం. ఆ గీత్ కూడా కొంచెం చెప్తాను. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, అజేయమౌ సంఘటిత శక్తికై, అజేయమౌ సంఘటిత శక్తికై,
ఆజీవనము సాధన చేసిన ఆజీవనము సాధన చేసిన కేశమునకు అనుచరులమమ్మ అందరము నీ వారమమ్మ మేమందరము నీ వారమమ్మ వందనమో భారతమా అందరము నీ వారమమ్మ మేమందరము నీ వారమమ్మ. ఇలా ఎవరు చెప్తారు? అమ్మా భరతమాత వీఆర్ బిలాంగ్స్ టు యూ అని ఎవరు నాన్న అక్కడ ఎవరో బాగా ఫోన్లు మాట్లాడుతున్నారు, అప్పుడు కెమెరా తిప్పమని చెప్తాను, మైక్ నీకు ఇచ్చేమని చెప్తాను. ఫోన్ రావడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు, ఎక్కడే బుద్ధి లేకుండా మాట్లాడడం తప్పు. అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు, పక్కకి వెళ్ళి తప్పేమీ లేదు. ఈ దేశం నాది, ధర్మం నాది, ఈ భూమి నా తల్లి అని ఎవరు భావిస్తారు? కాబట్టి మీలో దరిద్రులు ఎవరో తెలుసా? డబ్బు లేనోడు కాదు, పదవి లేనోడు కాదు, బుద్ధి లేనివాడు, శరం లేనివాడు, సోయి లేనివాడు, గతం మరిచిన వాడు. అసలు ఇది మాట్లాడలేదు తెలుసా? ఒక్క ముక్కలో చెప్పట్లు ఇవన్నీ కలిపి చెక్కులను కుక్క, సిగ్గు లేనోడు, శరం లేనోడు, మానం లేనోడు, సోయి లేనోడు, ఇన్ని మాట్లాడలే. సెక్యులర్ కుక్క అంటే ఇవన్నీ కలిపి వస్తాయి. అందుకని మీలో ఎవరైనా సెక్యులర్ కుక్క ఉంటే మూసి ఖాళీ ఉంది, మూసుకుని సావడం. కోవా బన్నోడు పేదోడా, ఆడి దగ్గరికి పోయి తినాలా, వాడికి పైసలు ఇవ్వాలా, ఏం సిగ్గు లేదురా మీ బతుకులకి. రెసిన్ కూడా ఫ్రీగా ఇస్తాడు, తినండి వాడు తయారు చేశాడు. అందుకే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హిందీలో దేకు అంటే తెలుసు కదా, ఏంటి అర్థం? హిందీలో దేకండి లేదా తెలుగులో దేకాల్సి వస్తుంది. ఏ విషయంలో? ఏమన్నా కొనేటప్పుడు, తినేటప్పుడు దేకాలా వద్దా? ఇప్పుడు తల్లి ఇలా రారా, అమ్ములు నువ్వే ఫస్ట్ కూర్చున్నారా? ఎవరో ఒకరు రా, ఎవరో ఒకరు ఒక్కరైతే రా జల్దీ, ఎవరైనా పర్లేదు రా. అంటే ఈ ముచ్చటికి అయిపోయింది. ఇంకో మైక్ ఉందా? ఉన్నది సార్. బాలవార్తలు తల్లి ఏం పేరు? రవళిక. రవళిక. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. సరే, ఇప్పుడు ఎవరి ఈ కార్యక్రమం అయ్యాక ప్రసాదం ఫుడ్ పెడతారా? పెడతారు. ప్లేట్లో పెట్టుకున్నాము, ప్లేట్లో పెట్టుకుని ఏదో బ్రహ్మార్పణం చదువుతావా? వచ్చా చదువు. బ్రహ్మార్పణం సార్ అన్నపూర్ణ చదువు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేవి చ పార్వతీ మాతా కా పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర. సరే, నువ్వు మంత్రం కళ్ళు మూసుకుని చెప్పావు, నువ్వు కళ్ళు తెచ్చేసరికి ఎవడో లక్కోరుగాడు అని కూర్చాడు. నీకు బీపీ వస్తా, హ్యాపీ వస్తా? బీపీ వస్తుంది. బీపీ రాకపోతే నువ్వు బీపీ కదా, బీపీ రావాలి. బ్లడ్ ఉంటే పైన హెడ్ ఉంటే బీపీ వస్తుంది. మరి అట్లా ఉమ్మేసి తింటావా? మైట్లేదు. ఎందుకు తినావు? ఉమ్మే కదా కొంచెం, ఏ విషం కాదు, కొంచెం ఉమ్మే కదా, తింటరా? ఎందుకు తినావు? వాళ్ళు ఉమ్మిన దాంట్లో నేను ఎందుకు తినాలి? అర్థమైందా? సరే, పాయింట్ 1 ఉమ్మేసిండు, నువ్వు తినలేదు. అసలు అన్నంలో ఉమ్మేయించా తినే దాంట్లో? అలా వేసే జాతితో ఫ్రెండ్షిప్ చేయించా?
వాడు మనకు భయ్య అవుతాడా? ఆడు నా భాషలో చెప్పనా, ఫుడ్ లో ఉమ్మేసి వచ్చేసేవాడు నీకు భయ్యా ఎలా అవుతాడా? కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. జై శ్రీరామ్. అవునా అవునా? అవును. ఇప్పుడు ఇంకో ముచ్చట, ఫుడ్ లో ఉమ్మేసే జాతి ఒకటి ఉంది. ఉమ్మే కాదు, పానీపూరిలో ఆ మధ్య సాల్ట్ తక్కువైంది, వాడి పానీ పోసాడు వెచ్చగా. అదైందా? తింటరా తింటరా తినద్దు కదా. అందుకే ఒక నినాదం ఇస్తా, ఒక ప్రతిజ్ఞ చెప్తా, మంచిగా చెప్పండి, ఓకేనా? నేను ఒకటి చెప్తాను, మీరు కూడా చెప్పాలి. వాళ్ళ దగ్గర కొనద్దు అంటాను, మీరు వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి. కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. సరే, ఇప్పుడు మనకైతే క్లారిటీ వచ్చింది కదా. మరి వాడు ఎవడో ఎట్లా మనకి ఎరికైతుంది? అందుకే హిందీలో దేకాలి అని చెప్పాను. హిందీలో దేకడం అంటే ఏంటిరా? చూడడం. మనం హిందీలో దేకలేదనుకో, తెలుగులో దేకాలి. తెలుగులో దేకద్దు, హిందీలోనే దేకుదాం. దేకుదాం, నా కొడుకులు ఉమ్మేస్తే ఏకుదాం. అర్థమైందా? అర్థమైంది కదా? అందుకే విహెచ్పి. అయితే మనకు ఎట్లా ఏకైతుంది? వాడు వేసిండు, వాడు ఎవడు మనకు ఎట్లా తెలుస్తుంది? అందుకని కొనే ముందు మేము పండ్లు కొనాలి. విజయవాడలో ఓ బండి దగ్గర ఆపాం. వాడు నేను బండి మీద వెనకాల కూర్చున్నా, మళ్ళీ ఇంకో చూడగలిగాం చెక్. తర్వాత ఎక్కడో కొన్నాం. ఒక్క నెల రోజు ఆగింది. ఆ సందర్భంలో కాకుండా వేరే సందర్భంలో దోసకాయ అంటాం తెలుసా? కీర దోస కాదు, పండు దోస. అది నంద్యాలలో చూసా. ఊళ్ళో చాలా కాయలు ఉన్నాయి, కానీ కొనలేదు, పైసలు ఉన్నా కూడా. ఎందుకంటే అంత పందులు బ్యాచ్. నేను కొనలేదు, తినలేదు. సిగ్గు ఎక్కువ లేని బొద్దుగాళ్ళు మాత్రమే భయ్యా ఏక్ బిర్యానీ తీదు, భయ్యా ఏక్ షవర్మా తీదు, వచ్చాక సాత్ సాత్. సిగ్గులే సిగ్గులే. అందుకని తినే ముందు కొనే ముందు ఏం చేయాలి? దేకాలి. అర్థమైందా? ఊరికే కొనద్దు, హిందూ అయితేనే కొనాలి. హిందూ కానివాడి దగ్గర కొనద్దు, తినద్దు. అందుకే మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం, చెయ్యలో పెట్టండి మంచిగా. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందూలాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈ తర్వాత మన దేశాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతిజ్ఞ చేసిన వాళ్ళందరూ ఫాలో అవ్వాలి. ఒక ముస్లింకి కట్టమైసమ్మ గుళ్ళో ఒక పోతుని, మేకపోతుని బలిచ్చి కట్టమైసమ్మ గుళ్ళోంచి తెచ్చాను అని ఇవ్వండి. తింటడా? ఎందుకు తింటారు? అది హలాల్ కాలేదు కాబట్టి. అర్థమైందా? వాళ్ళకు నియమం ఉంది, అది ఫాలో అవుతున్నాడు. నీకు నియమాలు లేవా? నీకు ఆచారం లేదా? కానీ నీకు సోయి లేదు, నీకు తలకాయ లేదు, నీకు ఇజ్జత్ లేదు. అరే కడుక్కోవడం రాని అడుగు తినే జాతోలకే నీతులు ఉన్నప్పుడు, వాళ్ళకు ఆచారం ఉన్నప్పుడు, మనది ఏం దేశం? మహర్షులు పుట్టిన ఋషి భూమి.
పురాణాల పుట్టిన పుణ్యభూమి, దేవుడే అవతరించిన ధన్యభూమి నా మాతృభూమి. జై జై. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మనందరికీ దేశభక్తి ఉండాలి. ఈ దేశం నాది అని. ఇతర మతస్థులకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ మత గ్రంథమే వాళ్ళకి ప్రధానం, వాళ్ళ మతమే వాళ్ళకి ప్రధానం, అదేదో స్థలం వాళ్ళకి ప్రధానం. ఈ దేశం ఎంత గొప్ప దేశం అండి. ఇక్కడ ఎన్ని నదులు ఉన్నాయి, మనం ఎన్ని పాటలు పాడుకున్నాం, ఎన్ని గీతుల్లో చెప్పుకున్నాం. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు. భారత్ మాతా కీ. మరి చెప్పండి, మనం ఈ గీతులో లాస్ట్ లో చెప్పుకున్నామే ఈ జగాన సాటి ఎవరే అని. మనం ఇప్పుడు ఆర్థిక స్థితిలో 4th ప్లేస్కి వచ్చాం. గత 10-12 ఏళ్ళుగా హిందూ అయినటువంటి ఈ దేశ ధర్మాల కోసం జీవించేటువంటి ఒక గొప్ప వ్యక్తి పరిపాలిస్తున్నారు. కాబట్టి అంతకుముందు 70 ఏళ్ళు బొట్టు పెట్టుకోనోడు, గుడికెళ్ళనేడు, ఇంకపోతే కడుగైతే గుడిసేటోళ్ళు అంతా పరిపాలించారు. గుడి సెట్ చేసుకునే చేయాలి. కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే మనం హిందూగా ఉండాలి. ఎటువంటి హిందూగా ఉండాలి? కట్టర్ హిందూ. కానీ ఎక్కువ మంది హిందువులు ఇప్పుడు కట్ చేసుకుని హిందువులు. కాబట్టి సాక్షాత్తు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అల్లావుద్దీన్ అని పిలిచినా పర్లేదు, ఆ పేరు చివరని అనేది చెప్పుకుంటాడు. కాబట్టి మనకి ఏమి లేకపోయినా సరే స్వాభిమానం ఉండాలి. స్వాభిమానం లేకపోతే ఏ జాతి రక్షించబడదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను, సమయం తక్కువ ఉంది, చక్కగా వినండి. ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి రామతీర్థుల వారు ఒకసారి జపాన్ వెళ్ళారు. వెళ్తే రైల్లో ఎక్కడో చోట ఆగింది. మరి ఎక్కడ పోతే అక్కడ తినరు కదా, బోళ్ళు నియమాలు కదా. ఇప్పుడు నాకు కూడా పాలు తెచ్చి ఇచ్చారు. ఏమున్నాయని చూశారు. అందులో పాలు, 2 అరటిపండ్లు, షుగర్ ఉంది. షుగర్ వాడకూడదని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు రెండో ప్రశ్న అడిగితే బాగుండదు. మీరంతా షుగర్ తింటారు కాబట్టి నేను అడగా, మీరు షుగర్ బ్యాన్ చేయండి ఇంట్లో. దానికి బదులు బెల్లం వాడండి, తేనె వాడండి, అసలు ఇంకేదైనా ఉంటే అది వాడండి. షుగర్ అయితే మానేయండి. మనం ఆల్రెడీ ఫిజికల్గా ఎంత వీక్ ఉన్నాం. ఇక్కడ ఎంతమంది పెద్దోళ్ళు గ్యాస్ సిలిండర్ కింద నుంచి ఫుల్గా ఉన్న గ్యాస్ సిలిండర్ 2 అంతస్తులు మోసుకెళ్ళగలరు? ఒరే నుంచోరా, మీరు మగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందించు. సరే, ఇంకో ప్రశ్న. 25 kg రైస్ బస్తా నేను కింద నుంచి 2 అంతస్తులు మోసుకెళ్తా. అమ్మయ్య, రైస్ తినడమే కాదు, రైస్ బస్తా మోసుకెళ్తా. అయితే హిందీ మే దుబాజీ కరో, దుబాజీ కరో. మనకి ఎంత శక్తి ఉందో మనం చూడొచ్చు. నేను ఎందుకు చెప్తాను చెప్పనా? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే
మీరు ఏ జిమ్ లో చూడండి, ఆ జిమ్ లో ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకని? నీకు సిగ్గు లేదు కాబట్టి. నువ్వు జిమ్ సెంటర్ ఎందుకు పెట్టావు? నువ్వు ట్రైనింగ్ ఎందుకు ఇవ్వవు? వాడు దాన్ని దేనికి పెడుతున్నాడు? ఆ జిమ్ అంటాడు. ఆ జిమ్ లో వచ్చే వాళ్ళలో మన మగవేదవుల కంటే ఈ ఆడవులు ఎక్కువ ఉన్నారు. ఆడవాళ్ళు కండలు పెంచాల్సిన పనే ఉందండి. ధర్మం, దేశం, దైవం ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉంది. పిల్లలకి మొగుడికి అండగా ఉంటే చాలు. ఈ కండలు పెంచడానికి పోతారు, అక్కడ వాడు ఎక్కడో కుండబద్ద కొడతాడు, దాని జీవితం నాశనమై ఉంది. దీనికి ఇద్దరు మళ్ళీ ఇద్దరు పిల్లలు తెలుసా మీకు? ఇద్దరు పిల్లల తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడితో లొల్లి, ఇంకెనక్కి రాదు మళ్ళీ. నేను మజాక్గా చెప్పినా ఇది నేను చెప్పింది అయితే సత్యం కదా. కాబట్టి మనం ఖచ్చితంగా పెద్దోళ్ళు ఏం చెప్పారు? దుష్టులకు కదా మరి. కాబట్టి ఆ జిమ్కైనా, పండ్లకైనా, హోటల్కైనా, ఇంకో పనైనా మనం కొనేది, తినేది, అమ్మేది కూడా హిందూకి అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ విజయనగర కాలనీ ఉంది, నెమ్మదిగా హిందువులు మైనారిటీ అయ్యారు. అలా చాలా ఏరియాలు మైనారిటీ ఎలా అయ్యారు? వాళ్ళు ఆక్రమించలేదు. ఎంత సార్ బిల్డింగ్? 50 చెప్తున్నాం. మనోడు ఏమంటాడు? 50 అంటాడు. 50 చెప్తే వాడు 50 చెప్తే ఇంకో 5ో 10ో కలిపి ఇచ్చేస్తాడు, వాడు అమ్మేస్తాడు. మనోడికి పైసలు ముఖ్యం, హిందూకి అమ్మాలని ఏం నియమం లేదు. రాయి చోట్ల గొడవలయ్యి ఆ రథం మీద రాళ్ళు వేసారు, గుర్తుందా? ఓ 6 months క్రితం ఎప్పుడో. అలా వేయడానికి కారణం ఏంటి? అక్కడ హిందువులు మైనారిటీ అయ్యారు. ఎందుకు మైనారిటీ అయ్యారంటే, నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఒక కార్యకర్త నన్ను కారులో తీసుకెళ్తూ చెప్పాడు, ఆ గుడికి వెళ్ళే దారిలో, గురుజీ ఈ ఇల్లులన్నీ ఒకప్పుడు హిందువులవి, ముఖ్యంగా శక్తిగారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఉద్యోగం అని, ఇంకోటని ఆ వెళ్ళేటప్పుడు అమ్మేశారు. బయట బోర్డు పెడతాడు ఫర్ సేల్ అని. ఆ సేల్ అన్నప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వండి ఆపడానికి, లేకపోతే రేపు ఈ టైం దాకా చెప్తాను. ఓకే, ఒక పని చేద్దాం. సో ఆ కార్యకర్త చెప్పాడు, ఇల్లు వాడు ఎక్కువ పైసలు ఇస్తాడని అమ్మేశాడు. అంతకుముందు ఆ ఇంట్లో రోజు పూజ జరిగేది, అప్పుడప్పుడు హవనం జరిగేది, యజ్ఞం జరిగింది, యాగం జరిగింది. ఇప్పుడు ఓన్లీ రక్త పిశాచాల నిలయమైంది. కాబట్టి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, తినేటప్పుడు అన్నిసార్లు మనం హిందీలో లేకపోతే తెలుగులో దేకడానికి రెడీగా ఉండాలి. చాలా సార్లు మనం దెబ్బలు తిన్నాం, ఇంకా కొత్త దెబ్బలు తినకూడదు. కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. దేశం 3-4 సార్లు విభజింపబడింది. మన దేవాలయాలు ధ్వంసమని. ఇప్పటికీ దరిద్రం ఏంటో తెలుసా? మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ యాత్రలకు ఇస్తారు. మనం ట్యాక్సులు కడితే వాళ్ళ యాత్రలకు ఇస్తారు. ఇప్పుడు బైకులు ఇస్తున్నారు తెలంగాణలో, ఓన్లీ వాళ్ళకేనంట. ఎవడైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ ఉన్నోడికి ఇవ్వాలి. అందులో మతమేంద్రా, కులమేంద్రా, ఆకలేశ్వరుడికి ఇవ్వాలి. ఈ దరిద్రాలన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా? మనం బలం పెంచుకోవడం, మన గలం వినిపించడం. ఆ బలాల్లో 6 బలాలు మనకు ఉండాలి. పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, సాంఘిక, ఈ 6 బలములు సదా, సర్వదా, శతదా, సహస్రదా పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. అర్థమవుతుందా? పిల్లలు ముఖ్యంగా మీకే చెప్తాను, బలంగా ఉండాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అన్నం తింటావు, గడి తింటావు, యూజెస్ పిల్లలు అని అమ్మ తిట్టింది.
మాస్టర్ తిట్టారు చచ్చిపోవడం వెనక తిట్టచ్చా? పెద్దోళ్ళు తిట్టకూడదా? ఓ దెబ్బ ఇచ్చా వేయకూడదా? ఓ మాట అనొచ్చా అనకూడదా? అనొచ్చు. మనకు అన్ని బాగుంటే ఓ సాంగ్ పాడతాం మనం. తెలుసా ఏం సంగతి? రెచ్చిపోదాం బ్రదర్. అన్ని బాగుంటే ఇదే సాంగ్. కానీ నేనేం చెప్తాంటే చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎవడు తీస్తాడు లెదర్, అర్థం చేసుకో బ్రదర్. అర్థమైందా? కాబట్టి మనం రెచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు. అర్థమైందా? అమ్మ తిట్టచ్చు, నాన్న తిట్టచ్చు, దెబ్బ కొట్టచ్చు, మేస్టర్ మన అనొచ్చు. మనం నిలబడాలి. స్వామి రామతీర్థుల వారు జపాన్ వెళ్తే ఎక్కడో స్టేషన్ లో ఆగితే పండ్లు కావాలి ఆయనకి. ఎక్కడ ఏం కనబడలే. ఏం దేశం అండి ఇది? క్యా దేశ ఫల్ భీ నహీ మిల్తా హై అని పైకి అన్నారు. ఆవాజ్ బాగా పైన అనేసరికి ఎవరు స్టేషన్ లో ఒక ఆయన, సార్ 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 యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఇండియా. సార్ సార్ డోంట్ క్రిటిసైజ్ అవర్ కంట్రీ, జస్ట్ వెయిట్ అని ఆయన పరిగెత్తి కొన్ని పనులు తెచ్చిచ్చాడు. అతను ఎవరో కానీ వాళ్ళ దేశాన్ని అంటే ఆయన పడలేకపోయాడు. కానీ మన దరిద్రం ఏంటో తెలుసా? మతం మారిన గొర్రెలు, పందులు మన దేశాన్ని విమర్శిస్తుంటాయి. ఇవి కాకుండా సెక్యులర్ కుక్కలు విమర్శిస్తుంటాయి. మన దేశం పట్ల భక్తి లేనోళ్ళు ఏ దేశం మీద భక్తి ఉందో అక్కడికి పోవాలి, ఇక్కడ ఎందుకు ఉండాలి కదా? కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించేవాడు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. అలా ఉండాలంటే అలాంటి దేశభక్తుల్ని మనం తయారు చేయాలి. ఆ తయారు చేసే పనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 ఏళ్లుగా చేస్తూ ఉంది. ఇప్పుడు 100వ జయంతి ఉత్సవం జరుగుతుంది. కానీ సరిపోతుందా? ఈ శక్తి సరిపోదు, ఇది సరిపోదు. మనం అన్ని రంగాల్లో ఉండాలి. ఎవడెవడికి కుదురుతుందో ఇంకో 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయండి, బలం పెంచుకోండి, డబ్బులు సంపాదించండి, పేరు సంపాదించండి, బలం సంపాదించండి. బలం లేకపోతే మలం తినే పంది కూడా నిన్ను లెక్క చేయదు. అదవుతుందా? రాష్ట్రాలు, ఏరియాలు, దేశాలు అవన్నీ పందుల గుంపు ఎలా ఆక్రమిస్తుంది? కేవలం తన జనాభాను పెంచుకోవడం ద్వారా. కాబట్టి మీరు 4 విషయాలు మర్చిపోకూడదని ప్రారంభంలో చెప్పానా? ఏమిటవి? హిందువులు బాగా తినాలి, హిందువులు బాగా వినాలి, హిందువుల దగ్గరే కొనాలి, హిందువుల్ని కనాలి. ఏమన్నా అర్థమైందా? కొనాలి, తినాలి, వినాలి, కనాలి. మేము చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం, ఇందిరాగాంధీ శబిలో బూందే మా బచ్పన్ కా బాత్. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిందువుల్ని 1,00,00,000 మందిని పైన వ్యాసెక్టమీ అంటే ఆపరేషన్ చేసి హిందువులను తగ్గించడం జరిగింది. కాబట్టి హిందువుల జనాభా పెరగాలి, హిందువులు దృఢంగా ఉండాలి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అన్ని విధ ఎకనామికల్, పొలిటికల్, సోషల్ అన్ని విషయాల్లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అలా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఇంకా చాలా విషయాలు మరోసారి మాట్లాడుకుందాం. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై శ్రీరామ్. చెప్తే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. చెప్పాలా? నారాయణ 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 అనుకోరాదా? నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు,
అచ్యుత అంటే ఆపదరాలు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతారు అలసు, మీకు అర్థం